హలో మావా, ఏం ఏం కంటెంట్ ఇద్దాము అనేసి ఆలోచించి 2-3 డేస్ నుంచి టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియడంలే. నేనేమో మీకు మాట ఇచ్చేసిన 30 డేస్ 30 వీడియోస్ పెడతాననేసి. ఏం ఏం మాట్లాడాలి, ఏం చేయాలని కూడా తెలియడంలే. కానీ అయితే మంచి చేంజ్ మావా, నాకు తెలిసి చాలా అంటే చాలా మంచి. అసలు ఫోన్ ఎప్పుడు 24 గంటలు ఫోన్ వాడుకుంటా రీల్స్ చూసుకుంటా ఉండేవాడిని. అలాంటిది ఇప్పుడు నెక్స్ట్ ఏం వీడియో పెట్టాలా, నెక్స్ట్ ఎడిట్ ఎలా చేసుకోవాలా, ఈ ఎడిట్ ఎలా చేయాలా, ఇంకొక ఎడిట్ ఎలా చేయాలా, ఇదే మావా. ఎడిట్ వీడియోస్ తప్ప నా ఫీడ్లో ఇంకేమీ రావడం లేదు అసలు. కానీ మంచి చేంజ్, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అనేసి ఫస్ట్ టైం అనుకుంటా ఇన్స్టాగ్రామ్ వల్ల ఇంత చేంజ్ అవ్వడము. అలానే ఇంకోటి ఏమంటే, కొంతమంది ఏం చేయాలో తెలియక స్టాప్ అయిపోతారు. ఎందుకు అనేది కూడా నేను ఫేస్ చేసిన. బయట వెళ్ళి మాట్లాడడం రాదు, కంటెంట్ ఇవ్వడం రాదు. సో స్టాప్ అయిపోతాం మనం. నార్మల్గా రెగ్యులర్గా వీడియోస్ పెడదాం అనుకుంటాం, కానీ కుదరకపోవచ్చు, టైం అడ్జస్ట్ కాదు, కుదరకపోవచ్చు. సో నేనేమంటానంటే, ఏదో ఒకటి డైలీ మనం ఇప్పుడు ఏదో ఇంటికి పర్చేస్ చేస్తుంటాము, లేదు మన సెల్ఫ్కి ఏదైనా కొంటూ ఉంటాము. సో వాటినన్నిటిని మనం రివ్యూస్ ఇవ్వడం అలా స్టార్ట్ చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది అనుకుంటా. స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఏదో ఒకటి చేయొచ్చులే అనేసి. ఇలా బయట వచ్చిన ఫ్రెండ్స్తో బయట వెళ్ళినప్పుడు ఏదో ఒక క్లిప్ 30 సెకండ్స్ వీడియో క్లిప్ చేయడానికి ఎంత టైం పడుతుంది చెప్పు? 24 అవర్స్లో 30 సెకండ్స్ క్లిప్ చేయలేమా చెప్పు? ఏదో ఒకటి మనం వీడియో చేయొచ్చు. సో ఇవన్నీ చేయడం వల్ల మనకి ఏమైందంటే, మనలో కాన్ఫిడెంట్ వస్తుందమ్మా. సరే, వీడియో మనం కూడా కంటిన్యూగా చేయొచ్చు అనే ఒక హోప్ వస్తుంది మనకి. ముందన్నా మనకి ఏం చేయాలి, ఎలా చేయాలని తెలిసేది కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అన్ని ChatGPT చెప్తుంది, ఐడియాస్ ఇస్తుంది, టాపిక్స్ ఇస్తుంది, ఏం చేయాలని మనకి స్క్రిప్ట్ ఇస్తుంది, ఏం మాట్లాడాలని స్క్రిప్ట్ ఇస్తుంది, ఏ టాపిక్ మనం చూస్ చేసుకోవాలని స్క్రిప్ట్ ఇస్తుంది. ఇప్పుడు మూవీస్కి వెళ్తుంటాం, మూవీస్ రివ్యూ ఇవ్వడం, లేదు మనం ఏదైనా పర్చేజ్ చేస్తాం వాటి గురించి రివ్యూ ఇవ్వడం, లేదు బయటికి ఫ్రెండ్స్తో ట్రిప్స్కి వెళ్తా అంటాం అవి ఇవ్వడం, డైలీ వ్లాగ్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఖచ్చితంగా మనలో కూడా మనకి కాన్ఫిడెంట్ వస్తుంది. అంటే స్టార్టింగ్ డే 1 నుంచి మనకి ఈరోజు వీడియో పెట్టి డబ్బులు నాకు మనీ వచ్చేయాలి అనుకుంటే రాదు మామ. యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, దేంట్లో అయినా, సోషల్ మీడియాలో దేంట్లోనే అలా జరగదు. సో మనం ఏం చేయాలంటే, 2 years తర్వాత నాకు మనీ రాని, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. సో ఇన్వెస్ట్మెంట్ లాగా మామ, 2 years తర్వాత కూడా నాకు మనీ వచ్చినా పర్లేదు, నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అనేసి అలా స్టార్ట్ చేసినాం అనుకో, మనకి ఏమవుతుందంటే, ఓకేలే మన 2 years తర్వాత కదా మనకి మనీ వస్తుంది అనేసి మనం ఆలోచించి, ఓకే కంటిన్యూగా చేస్తూ ఉందాము అనేసి మనకి కాన్ఫిడెంట్ వస్తుంది. సో కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు వల్ల డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం, డైలీ కంటెంట్ ఇవ్వడం, మన వ్లాగ్స్ ఏమో డైలీ రొటీన్ వ్లాగ్స్ అవి ఇవి చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా మనకి ఫేమ్ వస్తుంది. ఒక 6 months కంటిన్యూగా చేసిన తర్వాత నీకే అలవాటు అయిపోతామమ్మా. నీ డైలీ రొటీన్లో ఇప్పుడు లేసి బ్రష్ చేసుకుంటానా, అలా మనం డైలీ లేసి ఒక వీడియో చేసి అప్లోడ్ చేయాలనేసి మనకు కాన్ఫిడెంట్ వస్తుంది. సో ఖచ్చితంగా అందరూ స్టార్ట్ చేయాలనేసి అనుకుంటున్నా, అందరూ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేసి ఏదో ఒకటి కామెంట్ చేసేసి వెళ్దామా. బాయ్.